అందరికీ నమస్కారము. ఈరోజు తాడాసనం గురించి నేర్చుకుందాం. తాడాసనం అంటే ఏంటి? ఎలా చేయాలి? ప్రాక్టికల్స్ చూపిస్తాను. అడ్వాంటేజెస్ ఏంటి? ఎవరు చేయకూడదు? ఈ డీటెయిల్స్ అన్నీ నేర్చుకుందాం. చాలా చాలా మంచి ఆసనం అండి తాడాసనం. స్పెషల్లీ చిన్న పిల్లలకి. కొంచెం గ్రోయింగ్ ఏజ్ ఉంటే చూడండి, వాళ్ళ హైట్ పెరగాలంటే గనక తాడాసనం బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. తాడ ఆసనం. దీన్నే మనం మౌంటైన్ పోజ్ అంటాం. మౌంటైన్ అంటే ఏంటి? కొండల్లాగా అలా నిలబడి ఉంటాం కాబట్టి మౌంటైన్ పోజ్ అంటాము. తాడ అంటే పామ్ ఆర్ మౌంటైన్. పామ్ అంటే తాడి చెట్టు, మౌంటైన్ అంటే తెలుసు, ఆసన అంటే పోస్చర్. అలా నిలబడి ఉంటాం కాబట్టి తాడాసన అని పేరు వచ్చింది. అయితే ఇదేంటంటే స్టాండింగ్ స్ట్రైట్ లైక్ ట్రీ ఆర్ మౌంటైన్. మనం స్ట్రైట్గా నిలబడతాం, ట్రీగా లాగా కానీ మౌంటైన్ లాగా కానీ. అయితే ఇదేంటంటే బేసిక్ యోగా. మనం నిలబడి యోగా చేస్తాం చూడండి, ఆ యోగా అన్నిటికీ ఇది బేసిక్ యోగా, ఇది ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఇది నేర్చుకుంటే ఆటోమేటిక్ నిలబడి చేసే యోగాలన్నీ మనకి కొంచెం ఆ స్టెబిలిటీ, మంచి చక్కగా నిలబడ్డము, దాని మీద మంచి ఫోకస్ చేయడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. కాబట్టి ఈ తాడాసనాన్ని ఫౌండేషన్ ఆఫ్ స్టాండింగ్ యోగా అని చెప్పొచ్చు. నిలబడి చేసే అన్ని యోగాలకి ఇది ఫౌండేషన్. దీంట్లో అడ్వాంటేజెస్ చూద్దాము, తర్వాత ఎలా చేయాలో మీకు ప్రాక్టికల్స్ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అడ్వాంటేజెస్కి వెళ్ళిపోదాం. మంచి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ఫుల్ టు ఇంక్రీజ్ ద హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా మంచి ఆసనం అని చెప్పొచ్చింది. రోజు ఒక్క నిమిషం చేయండి. ఒక్క నిమిషం చేస్తే మీకు హైట్ ఎంత బాగా పెరుగుతుంది తెలుసా. ఇది కొంచెం చిన్నపిల్లలలో, పెద్దవాళ్ళల్లో కూడా కొంచెం వాళ్ళ శరీర ఆకృతిని బాగు చేసుకోవడానికి అట్లా ఇట్లా కూడా ఉపయోగపడుతుంది. కానీ హైట్ పెరగాలనుకున్న వాళ్ళకి తాడాసనం చాలా చాలా మంచిది. ఇక సెకండ్ది మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇది చాలా అడ్వైజబుల్. చాలామంది రికమెండ్ చేస్తారు. యోగా ట్రైనర్స్ ఎవరినైనా అడగండి, మీ మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, తాడాసనం చేయండి అంటారు రోజు. అంత బెనిఫిట్ ఇది. ఇక మూడవది బూస్ట్ కాన్సన్ట్రేషన్. మీ యొక్క ఏకాగ్రతను పెంచుకోవడానికి, మంచి ఫోకస్ చేసి దేంట్లోనూ బాగా పైకి రావాలి అండ్ మతిమరుపును పోగొట్టి చక్కగా ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెంచుకోవాలంటే తాడాసనం ఒకటి. ఇంకా ఇట్ ప్రమోట్స్ బ్రీతింగ్. మన యొక్క శ్వాసని చక్కగా కంట్రోల్ చేస్తుంది. శ్వాస కంట్రోల్ చేసినామంటే మనకు ఆయుష్ పెరుగుతుంది, అనేక రోగాలన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. శ్వాసను కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క బరువు తగ్గాలి అనుకుంటే కనుక, ఎప్పుడైతే మనం బరువు తగ్గాలి అనుకుంటామో అప్పుడు తాడాసనం ఒకటి ప్రాక్టీస్ చేయండి, మంచి బరువు తగ్గుతారు. ఇంకొకటి పార్కిన్సన్ వ్యాధి అండ్ సయాటికా అనే వ్యాధులు ఉన్నాయి చూడండి, ఇలాంటి వాళ్ళకు కూడా తాడాసనం చాలా మంచిది. కొద్దో గొప్ప డెఫినెట్లీ వాళ్ళైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. పార్కిన్సన్, సయాటికా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. మనకు అడ్వాంటేజెస్ ఇన్ని ఉన్నాయి. ప్రాక్టికల్స్ ఎట్లా చేయాలి? వెళ్ళిపోదామా ప్రాక్టికల్స్కి? పదండి. తాడాసనం చూపించడానికి మిమ్మల్ని పార్క్కి తీసుకొచ్చాను. ఎప్పుడైనా వాకింగ్ కానీ, ఆసనాస్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటి చిన్న పార్క్ ఏదైనా చూసుకొని చక్కగా మంచి గ్రీన్ పచ్చటి చెట్ల మధ్యలో చేయడం చాలా బాగుంటుంది. ఈ చిన్న పార్క్. తాడాసనకి మనం ముందు చేతులని నెత్తి మీద ఇలా పెట్టుకోవాలి. తర్వాత చేతులను కొంచెం ఇలా టర్న్ చేయాలి ఆకాశం వైపుగా. పైకి లేస్తున్నాం, ఇట్లా ఊపిరి పీల్చుకుని పైకి ఇట్లా లేచి కాళ్ళు చేతులు రెండు పైకి ఎగురుతున్నాయి చూడండి, కింద హీల్. మళ్ళీ ఊపిరి ఆపుతూ కిందకు ఉంచుతున్నాం. మళ్ళీ ఒకసారి ఊపిరి పీలుస్తూ ఒక 5 కౌంట్ చేస్తున్నాను ఇక్కడ. నెమ్మదిగా ఊపిరి వదులుతూ కిందికి, మళ్ళీ ఊపిరి పీలుస్తూ పైకి 5 కౌంట్ చేసిన తర్వాత కిందకి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు లాంగ్ వ్యూలో చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పైకి చేతులు లేపినప్పుడు కాళ్ళు కూడా కింద మడమలు కూడా అలాగే లెగవాలి. లేచి రెండు కలిపి నెమ్మదిగా కిందకు ఉంచాలి. ఇది తాడాసన. అబ్జర్వ్ చేయండి. క్లియరే కదండి. ఇప్పుడు ఇది కొంచెం రోజు ఒక 20 నుంచి 15 నుంచి 20 రౌండ్లు చూసారు కదా, చాలా ఈజీ కదా, ఎవరైనా చేసేయచ్చు ఈజీగా.
అయితే ఎవరు చేయకూడదు ఇది ఒక్కటి కొంచెం ఫోకస్ చేయండి. ఎవరు చేయకూడదు అంటే కొంతమంది అడ్వైజబుల్ కాదు. కొంతమందికి రికమెండెడ్ కాదు. ఎవరు వాళ్ళంటే ఒకటి నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు, లో బీపీ వాళ్ళు ఒక్కటి చేయకూడదు. హై బీపీ వాళ్ళు చేయొచ్చు. లో బీపీ వాళ్ళు చేయకూడదు. ఇంకా తలనొప్పి, డిజీనెస్ అంటే తల తిరుగుతా ఉంటే చూడండి వాళ్ళు చేయకూడదు. అండ్ ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అండ్ షోల్డర్ ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళు ఈ ఇద్దరు కూడా చేయకూడదు. మిగిలిన వాళ్ళందరూ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఇది అడ్వైజబుల్ చాలా మందికి అడ్వైజబుల్. సో, కాబట్టి మీరు చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. రోజు చేసే వాకింగ్, యోగా, ఏ ప బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అన్నీ చేస్తూ ఉంటాం కదా! దాంతో పాటు ఒక్క నిమిషం తీయండి సరిపోతుంది. ఇంతే. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? చేస్తున్నారా రోజు? సో, తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంకొక మంచి టాక్‌తో కలుస్తాను. అప్పటిదాకా ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.